ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈరోజు మన వాక్య భాగం కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనము. ఇక్కడ మనం చూసినట్లయితే, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. అయితే మనకి ఈ వాగ్దానం మన యొక్క జీవితాల్లో నెరవేరాలి అంటే ఏంటి? అపాయములు మన యొక్క జీవితంలో కలగకూడదు. ఏ యొక్క తెగులు మన యొక్క జీవితంలో మనకి సమీపించకూడదు అంటే మనం ఏం చేయాలంటే 91వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. కాబట్టి మనం మహోన్నతుడైన యేసయ్య యొక్క తోడు, ఆయన యొక్క కౌగిలిలో ఒదిగిపోవాలి. కోడి తన పిల్లల్ని ఏదైనా అపాయం వస్తుంది అని చెప్పినప్పుడు ఒక సౌండ్ చేస్తే పిల్లలన్నీ కూడా తన యొక్క రెక్కల కిందకి ఏ విధంగా అయితే వెళ్ళిపోతాయో, ఏ అపాయం అన్నా వస్తుంది అన్నప్పుడు కాదు, కానీ మనం ఎప్పుడు కూడా ఆయన రెక్కల క్రింద ఉండాలి. ఆయన యొక్క సమీపంలో మనం ఉండాలి. సమీపంలో ఉన్నప్పుడు మనల్ని హాని చేయడానికి ఎవరికైనా సాధ్యమా? దేవుడికి అసాధ్యమైంది ఏదన్నా ఉందా? కదా. ఆయన మన దగ్గరకు వస్తున్న ప్రతి తెగులని కూడా తిప్పికొడతాడనమాట. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, వాక్య భాగం ప్రకారం ఆయన యొక్క నీడను ఆశ్రయించాలి. ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉండు, నువ్వు నాకు నీడగా ఉండు అని మనం ఆశ్రయించినప్పుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన వాగ్దానాలన్నీ కూడా నమ్మదగినవి. కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ కూడా అపాయం అనేది, తెగులు అనేది మన గుడారాన్ని సమీపించదు. మనుషుల్ని కాదండి, గుడారం దాకా కూడా రాదట. ఎందుకంటే దేవుడు అంత ప్రొటెక్షన్ మనకి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే ఆయన చాటును మనం ఉండాలి. కాబట్టి మనమందరూ కూడా ఆయన యొక్క నీడను ఆశ్రయించి మనమందరూ కూడా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో అన్వయించుకుందాం గాక. ఆమేన్.